హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు ఎడిటర్ యాప్ చూపించబోతున్నాం. యూట్యూబ్ వాళ్ళే ఒక కొత్త ఎడిటర్ యాప్ క్రియేట్ చేశారు. అది ప్లే స్టోర్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ఈ ప్లే స్టోర్లో యూట్యూబ్ క్రియేట్ అని సెర్చ్ చేసి దాన్ని ఫస్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేయండి. ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, బట్ ట్యాబ్స్లో అయితే అవైలబిలిటీ ఉండదు. సో ఇది ఫస్ట్ ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఫస్ట్ వీడు ఓపెన్ చేయంగానే యాప్ అయితే సైన్ ఇన్ అని అడుగుతుంది. ఇది మీ గూగుల్ అకౌంట్స్తో సైన్ ఇన్ అవ్వచ్చు. దీంట్లో నెక్స్ట్ గ్యాలరీలో మన ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి గ్యాలరీలో ఏదైనా ఒక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వీడియో క్లిప్స్ కానీ ఇలా తీసుకొని ఫస్ట్ సేవ్ చేసుకుంటుంది, క్రియేట్ చేసుకుంటుంది ఫస్ట్ ఏఐతో. సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఉన్న వీడియోని మనం ట్రిమ్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ ఉంటాయి, లైక్ బ్లాక్ అండ్ వైట్, కలర్స్, ఇలాంటి రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన ఫీచర్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం స్పీడప్ చేసుకోవచ్చు వీడియోని అండ్ ఓవర్లే చేసుకోవచ్చు. టెక్స్ట్ అవైలబిలిటీ ఉంది. ఫస్ట్ పర్టికులర్ వీడియోని ట్రిమ్ చేసుకున్న తర్వాత వాటికి ఏవైనా ఎఫెక్ట్స్ పెట్టాలని అనుకుంటే కనుక ఇలా పెట్టుకోవచ్చు. రకరకాల ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను శాంపుల్కి ఒక కుకింగ్ వీడియో అయితే తీసుకొని నేను ఎడిట్ చేసి చూపిస్తున్నాను శాంపుల్గా. సో ఇలా చేసుకున్న తర్వాత కొంచెం సేపు లోడ్ అవుతుంది. ఇలా రకరకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ పర్టికులర్ క్లిప్ ఒకటి ఎడిట్ చేసుకోవాలని అనుకుంటే నెక్స్ట్ డన్ కొట్టేసి దీంట్లోనే మనకి రకరకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. అడ్జస్ట్ అని క్లిక్ చేసి దాంట్లో బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, కాంట్రాస్ట్, హైలైట్స్, సాచురేషన్, ఇలా రకరకాల అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా పర్సంటేజెస్లో ఉంటాయి. మనం కావాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు, డన్ చేసుకోవచ్చు. నార్మల్ ఎడిటర్ యాప్స్ మనం ఎలా యూజ్ చేస్తామో అలానే ఇదైతే క్రియేట్ చేశారు యూట్యూబ్ వాళ్ళు. ఇలా చేసిన తర్వాత దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఒపెసిటీ, విగ్గినైట్, ఇలాంటి రకరకాల ఎఫెక్ట్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఉన్న వీడియోని స్లో మోషన్ అండ్ స్పీడ్ మోషన్స్ అయితే వీళ్ళు అవైలబిలిటీ పెట్టారు. ఇలా మనం డన్ చేసుకొని పర్టికులర్ వీడియోని ఇంకా ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టాలి దీంట్లో ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు వీడు, ఓవర్లే అనే ఆప్షన్. ఈ ఓవర్లే యూజ్ చేసుకోవచ్చు. మనం వీడియోలో ఏదైనా ఒక ఇమేజ్ని కానీ దేనైనా ఇన్సర్ట్ చేసి వాటికి ఏమైనా ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలంటే వాటికి కూడా సపరేట్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ అన్నీ పెట్టారు. సో దీని తర్వాత మనం ఏమైనా టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్ కావాలనుకుంటే నార్మల్ టెక్స్ట్, లేదు కొంచెం క్రియేటివ్గా ఉండాలి అనుకుంటే అలాంటి క్రియేటివ్ స్టాండర్డ్ టెక్స్ట్ కూడా ఉన్నాయి, ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. దెన్ దీంట్లోనే మనం స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలంటే వీడియోలో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, జిఐఎఫ్స్లు కూడా, అండ్ ఆల్సో ఎమోజీస్ కూడా ఉన్నాయి. మనం వీడియోలో ఎడిట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మ్యూజిక్ అయితే యూట్యూబ్ వాళ్ళు మ్యూజిక్ అనేది పెట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్ ఏమైనా కావాలంటే సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. లేదు మన గ్యాలరీలో ఏమైనా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకుంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి. నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రికార్డ్ కూడా చేసుకోవచ్చు. దాని పక్కనే వాయిస్ ఓవర్ అని కూడా ఉంది. ఈ వాయిస్ ఓవర్, వాయిస్ క్లారిటీ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ దీని తర్వాత ఏమైనా కొత్త కొత్త క్లిప్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇన్ బిట్వీన్ స్ప్లిట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకో ఆప్షన్ అయితే ఇచ్చాడు, క్యాప్షన్స్ అని. దీంట్లో మనం రకరకాల క్యాప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనం ఆడియో ఇచ్చిన దాని ప్రకారం వీడు సబ్‌టైటిల్స్ అయితే క్రియేట్ చేసేసి ఉంచుతారు. అండ్ ఆల్సో ఒకసారి లాస్ట్లో ఇదంతా మీ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత దీంట్లో మనం కావాలనుకుంటే ఫస్ట్లోని ఆస్పెక్ట్ రేషియో అనే ఒకటి ఇచ్చారు. దీంట్లో 1:1, 16:9, 9:16 ఇలాంటి రకరకాలు ఇచ్చారు. అండ్ ఫైనలీ మీది అయిపోయి నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలనుకుంటే దీంట్లో 2 క్వాలిటీస్ అయితే ఇచ్చారు, హై అండ్ స్టాండర్డ్. సో ఈ ఎడిటర్ యాప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి.